సమ్మర్లో పిల్లలందరూ ఎక్కువగా నీళ్ళ విరోచనాలకి గురి అవుతూ ఉంటారు. సో ఈ నీళ్ళ విరోచనాలు వచ్చినప్పుడు మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి నీళ్ళ విరోచనం అయినప్పుడు మనం యాంటీబయాటిక్స్ అనేది ముందుగానే మొదలు పెట్టాలి. అవి ఈరోజు తెలుసుకుందాము. పిల్లల్లో నీళ్ళ విరోచనాలు అనేవి మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే పనిచేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్కి కాదు. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. అలానే ఇట్లా నీళ్ళ విరోచనాలు వచ్చినప్పుడు 3 ముఖ్యమైన ట్రీట్మెంట్ అని అందించాలి. దానిలో ఫస్ట్ ఎలక్ట్రాల్ వాటర్ ఆర్ WHO రికమెండెడ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇది మనము ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, రెడీమేడ్గా పౌడర్ ప్యాకెట్ ఉంటే అవి అయినా అందించవచ్చు. దీంతో పాటుగా జింక్ సప్లిమెంటేషన్. జింక్ సప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ లోపల గట్ ఎపిథీలియం అనేది ఫాస్ట్గా రికవర్ అయ్యి వాళ్ళకి మోషన్స్ అనేవి ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోతుంది. థర్డ్ది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ డయేరియల్ ఎపిసోడ్స్లో వాళ్ళు చాలా ఎనర్జీ లూజ్ అయిపోతారు, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో అందుకోసమని మనము రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా కంటిన్యూ చేయాలి. వీటితో పాటుగా అంటే ఎలాంటి ఫుడ్ అందించవచ్చు అంటే, కోకోనట్ వాటర్, దాల్ వాటర్, రైస్ వాటర్, లేకపోతే లెమన్, కొంచెం సాల్ట్ యాడ్ చేసిన లెమన్ వాటర్, సగ్గుబియ్యం జావా, ఇట్లాంటివన్నీ, పప్పన్నం, పెరుగన్నం, ఇట్లాంటివన్నీ కూడా బేబీస్ యొక్క ఆకలికి తగ్గట్టు మనం అందిస్తూ ఉండాలి. ఎప్పుడు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అందరూ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ తీసుకొచ్చేసేసి వేసేస్తున్నారు, కానీ ఇది చాలా తప్పు, సరి అయిన పద్ధతి కాదు. సో యాంటీబయాటిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, లెస్ దాన్ 3 months పిల్లల్లో కనుక డయేరియల్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు, లేకపోతే మోషన్లో బ్లడ్ కానీ బాగా బంక ఎక్కువగా పడి పొట్ట నొప్పి రావడము అట్లాంటివి జరుగుతున్నప్పుడు, లేకపోతే మాల్ నరిష్డ్ చిల్డ్రన్, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్ చిల్డ్రన్ అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు కానీ, లేకపోతే ఈ మోషన్స్తో పాటు అంటే డయేరియల్ ఎపిసోడ్స్తో పాటుగా అదర్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, నిమోనియా కానీ, ఇట్లాంటివి ఏవైనా అసోసియేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయాలి.